న్యూస్ 81 కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ పుల్లూరు నారాయణ దాస్ ఆశ్రమంలో శ్రీ వేంబ్ల రామరెడ్డి గారిచే జరుగుతున్న భగవద్గీత శిక్షణ తరగతులు ఈనాటితో 9వ రోజుకు చేరాయి. ఈరోజు 14వ అధ్యాయంలోని గుణత్రయ విభాగ యోగం గురించి ఆచార్యులు రామరెడ్డి గారు తాత్పర్య సహితంగా ఒక్కొక్క పదాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. వారు మధ్య మధ్య ఎన్నో అడ్డకథలు, సామెతలు, చిన్న చిన్న కథలు, హాస్య చలోక్తులు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతుంటే నవ్వుల జల్లులు కనిపిస్తున్నాయి. మళ్ళీ భగవద్గీత శ్లోకాలు శ్రద్ధగా వినటం, ఆచార్యుల వారు చెప్పే సంస్కృత శ్లోకాల్ని తప్పకుండా నేర్చుకోవాలనే తపన మహిళల్లో కనిపించిందని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు. ఈ భగవద్గీత శిక్షణ తరగతుల వల్ల వీటిని నేర్చుకోవటం వల్లే సమాజానికి మేలు కలుగుతుందని, మానసిక ఉల్లాసం వస్తుందని, అంతరాత్మ శుద్ధి అవుతుందని, వాక్శుద్ధి కలుగుతుందని, ప్రతినిత్యం ఈ భగవద్గీత శ్లోకాలు చదవాలని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం అన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఎలుగందుల కైలాసం, నూనె కుమార్, మార రాజేశం, కట్కం సురేష్, కట్కూరి చంద్రమౌళి, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, మాతలు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. देशे काले च पात्रे च इद्धो अद्धानं सात्विकं स्मृतं दातव्यमिति यद्धानं दीयते उपकारिणे देशे काले च पात्रे च दग्धानं सात्विकं स्मृतं. ఈ సాత్విక దానం అంటే మనం చెప్పుకున్నాం. ధర్మరాజు ఒక పైసా ఇవ్వడం అది జరిగిందంతా కూడా మంచి ప్రదేశంలో, అంటే అనుకూలమైనటువంటి ప్రదేశంలో, అవసరమైనటువంటి వ్యక్తికి నాకేమీ అవసరం లేదు, భగవంతుడు నాకు ఇచ్చేటట్టు ఇచ్చేస్తున్నావు. ఉస్మానియా యూనివర్సిటీలో రికార్డ్ అయ్యి ఉన్నది. ఇది మనకు స్వాతంత్రం రాకముందు ఒకసారి 1942 ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఈ వంట చేసి పెట్టే వాళ్ళకు బాగా ధాన్యం కావాలి కాబట్టి పిండి పట్టించి అంబడి కేంద్రాలు పెట్టారు. అంబడి కేంద్రం పెట్టి ఆకలైన వాళ్ళకి కాస్త అంబలు చేసుకుంటారు, ప్రాణాలు అయితే బతకని అన్నట్టుగా వాళ్ళు చేశారనమాట. మాకు అది నిజమైనటువంటి దానం అంటే అది అనమాట. డబ్బుల కంటే ఇంకేదైనా కంటే కానీ అంటే వీళ్ళకు ఆకలింది, ఏదో ఒకటి మన చేతనైనటువంటి సహాయం చేద్దాం అని చెప్పేసి మొన్న కుంభమేళకు వెళ్ళి అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎవరు అడగలేదు. వాళ్ళే రొట్టెలు అవి తీసుకొచ్చి పాపం మన వాళ్ళు అక్కడ దూరం, మనకి ఎవరు వాళ్ళకి తెలియదు, మన రాష్ట్రమే కాదు, మన భాషనే కాదు. కానీ చూడండి మన వాళ్ళు అనేటువంటి ప్రేమ ఎట్లా ఉంది అక్కడ. అది అంటే అడగకుండా కోరుకోకుండా వాళ్ళకి తోచినటువంటి సహాయం దీనికి కానీ అక్కడక్కడ పెట్టారు చాలా మంది. మన కరసేవకులు అయోధ్య వెళ్ళారు. కరసేవకులు అయోధ్య వెళ్తే పోలీసు వాళ్ళు మధ్యలో ఆపేసి వాళ్ళ ముందు సాగనీయలేదు. చేయదగినదే, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఇది నేను చేయదగినదే చేస్తాను. తగిన ప్రదేశం దుర్భిక్షాది కాలంలో అందరూ చిన్నగా చెప్పుకోరు. కరువు కాటకాలు వచ్చినప్పుడు, ప్రజలు ఇబ్బందులలో, సమాజం కష్టాలలో ఉన్నప్పుడు, దుర్భిక్షాది కాలంలో అందరూ ఆకలి దప్పులతో బాధపడవారు. ఏమైనా ఇంట్లో చేసుకుంటే రోజు ఒకటి వంట చేసుకుంటాం, అక్కడ పోతే 2-3 రకాలు పెడుతున్నాం, తినేస్తే అయిపోతుంది. అంటే చూడండి ఎవరికి పెడుతున్నాం మనం భోజనం. అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, వానప్రస్థులు చెప్పుకున్నాం మనం. బ్రహ్మచర్యము, వానప్రస్థము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ 4 స్థాయిలు చెప్పుకున్న జీవితంలో. సో ఈ వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి, అంటే అపాత్ర దానం చేయకూడదు, అర్హత, ఎలిజిబిలిటీ అంటారు చూడండి ఇంగ్లీష్లో, అర్హత కలిగిన వారి ప్రత్యుపకారమును ఆశింపగా. లేదు వాళ్ళకి ఏమైనా డొనేషన్ చేస్తే మళ్ళీ నాకు ఎప్పుడైనా సహాయపడతారనేటువంటి భావం లేకుండా అట్లా చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి చేయకూడదు. మళ్ళీ మనం తిరిగి సహాయం చేసే వాళ్ళకి చేయకూడదు. ఇట్లా ప్రత్యుపకారం ఆశింపగా నిస్వార్థ భావంతో చేయబడు దానం. మన పైన సాత్విక దానం అంటే ఏమిటో చూసాం. ఇప్పుడు రాజసిక దానం గురించి భగవంతుడు తెలియజేస్తున్నాడు. ప్రత్యుపకారమును ఆశించి గాని
మనం ఏదైనా తీసుకెళ్ళి వారికి ఏదైనా స్వీట్ కానీ ఏదైనా సన్మానం కానీ నేను ఇవ్వకపోతే ఏమనుకుంటారు. ఇప్పుడు మనం అందరూ డొనేషన్స్ రాస్తారు, మనం రాయకపోతే మనం హైలైట్ చేస్తారు. అందరు ఇచ్చింది కదా రామరెడ్డి సార్ ఇవ్వలేదు, రామరెడ్డి సార్ తప్ప అందరు ఇచ్చినని దీని ప్రపంచం అంతా చాటింపు చేస్తారు. మనకి అపాత్రేభ్యశ్చ దీయతే తత్తామసముదాకృతం. ఆధారములను చూపక, అంటే ఎవరైతే అది తీసుకుంటున్నారో తీసుకునే వాళ్ళని కూడా గౌరవంగా అత చతుర్దశోధ్యాయః. గుణత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే. యజ్ఞాత్వా మునయః సర్వే. పరాం సిద్ధిమితో గతాః. మరోసారి పరం భూయ ప్రవక్ష్యామి. జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే. పరాం సిద్ధిమితో గతాః. ఇష్టమైన ఉత్తమమైన జ్ఞానాన్ని నేను చెప్పబోతున్నాను అర్జున. ఆ పరమ జ్ఞానమును తెలుసుకొని మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఈ జనన మరణం చెప్పుకున్న సంసారం అంటే జనన మరణ బంధనం. జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. ధర్మ్యములు మహాప్రాణాక్షరం తప్పక పలకాలండి. అందుకనే సమాజంలో ధర్మం లేకుండా మమ సాధర్మ్యమాగతాః. గర్భం దధామ్యహం. సంభవః సర్వభూతానాం. తతో భవతి భారత. మమ యోనిర్మహద్ బ్రహ్మ. దధామ్యహం. సంభవః సర్వభూతానాం. తతో భవతి భారత. హే అర్జున, నా మహద్బ్రహ్మ తయారు కావడము, ఆ ఆహారాన్ని భుజించినటువంటి వ్యక్తి లోపల రక్తం తయారు కావడము, ఆ రక్తము నుంచి శుక్ల శోణితాలు అంటే ఉత్పత్తి కారకాలైనటువంటి కణాలు, వీర్య కణాలు తండ్రిలో ఉత్పాదన చెందుతాయి. తండ్రి నుంచి తల్లి గర్భంలోకి చేరుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైనట్టు?
భూమిలో ఉన్నటువంటి కణాల ద్వారానే మన యొక్క ఉత్పత్తి జరిగింది. అంటే భూమిలో నుంచి ఆహారం వచ్చింది. శ్రీకృష్ణ గణవైభవ శ్రీకృష్ణ భజ భజ తవ పాదం కైవల్య పదం సతతం శుభప్రదం మురళీలోల శ్రీ గుణజాల తులసి వనమాల స్వామి వాహన వైకుంఠ సదన భవభయభంజన శ్రీయుత శ్రీకృష్ణ గణవైభవ శ్రీకృష్ణ భజ భజ తవ పాదం కైవల్య పదం సతతం శుభ